పేదవాడికి కూడు నీడ బట్ట కల్పించాలనే మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల అడుగుజాడల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షం వైపు దృఢమైన అడుగులు వేస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజల తరపున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బంగారు సత్యనారాయణ, సామంతుల రాజు, సికోటి ప్రసాద్, దుల్లా సత్యనారాయణ, సుందరపల్లి తేజ, సన్ని తదితరులు పాల్గొన్నారు. వ్యాధిగ్రస్తులకి నెలకు 4,000 రూపాయలు ఉదయం 6 గంటలకే పట్టుకెళ్ళిస్తున్నారు. మొద్దు తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలను ప్రజల్లోకి పంపించి ప్రతి గుమ్మం ముందుకి ఉదయం 6 గంటలకు పంపించి సచివాలయ సెక్రటరీలతో పాటు ఉదయం 4 గంటలకే ప్రజలకి 4,000 రూపాయలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నో కాలం ఆశించారు. ఈ రోజు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ప్రజలు అనుభవించేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ స్మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను కనుక నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్సీలకు ప్రత్యేకమైనటువంటి ఎంతో కాలం నుంచి కట్టలేనటువంటి రుణాలన్నీ కూడా రుణమాఫీ 50,000 కోట్ల రుణాన్ని రద్దు చేస్తామని చెప్పేసి నిన్ననే ఈరోజు క్యాబినెట్లో తీర్పిస్తామని చెప్పి మొన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని వారికి ఉన్నటువంటి కష్టాన్ని భరించినటువంటి వ్యక్తులందరూ కూడా వారి యొక్క బకాల్లో ఆనందం చూడడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు పెట్టి ఆ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లుగా ఇచ్చి అధికారంలో భాగస్వామి చేసినటువంటి వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి ఏమాత్రం అతిశయించట్లేదు. ఈరోజు ఒక మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా మాకున్నటువంటి భాగంలో ఏదైతే పేద ప్రజలండి మా ఎస్సీలు, బీసీలు అందరూ కూడా ఎవరెక్తారని బస్సు ఉచిత బస్సు, ఉచిత 5 రూపాయల కన్ను, 3 సిలిండర్లు బండ, ఎస్సీలకు ఉచిత కరెంటు, ఇలాగ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోస్తూ మా ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, ఎస్సీ పిల్లలు చదివేటువంటి స్కూల్లో కానీ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూల్ అన్నింటికి, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలకి, ప్రైవేటు పాఠశాలకు దిట్టిగా ల్యాప్టాప్లతో సహా డిజిటల్ తెరల మీద చదివించేటటువంటి బాధ్యత నారా లోకేష్ బాబు గారు తీసుకున్నారు. ఈ రోజు ప్రైవేటు పాఠశాలతో పోటీ పడేటటువంటి తత్వం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వచ్చిందంటే దానికి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు అని చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2025లో ఈ 18 నెలల్లో ప్రజా సంక్షేమం అంటే ఎలా ఉంటుందో చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ కాకినాడలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ తరపున మాలలందరికీ నన్ను ఎలాగైతే ఈ పార్టీకి మాల సామాజిక వర్గానికి వారధిగా చేశారో ప్రభుత్వం యొక్క అవసరతను, ప్రభుత్వం చేసినటువంటి పనులన్నింటినీ మా యొక్క పరిస్థితులను మాలలకు వివరిస్తూ, మాలల స్థితిగతులను ప్రభుత్వానికి వివరిస్తూ మధ్యవర్తిగా పనిచేసి మాలల మనోభావాలకి, మాలల ఆర్థిక అభివృద్ధికి కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి ఆయుస్సు, ఆరోగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని, ఇంకా యువతలా పనిచేయాలని, ఈ యొక్క ఆంధ్ర ప్రజలకు మంచి భవిష్యత్తు తీసుకొచ్చే బాటలు ఆయన ఆలోచనలే అనేకమైన మొక్కలు కాయాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, సహచార అనుచరులకి, కార్యకర్తలకి, చైర్మన్లకి, డైరెక్టర్లకి అంతా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు.